తిరుపతి జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అన్నపూర్ణేశ్వర, ఈశానేశ్వర, నవలింగ ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అభిషేకాల అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. కాశీ తరహాలో భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఇక తిరుపతి జిల్లాలో శివరాత్రి పర్వదినానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా సరే శైవ క్షేత్రాలని శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. తిరుపతిలో ఉన్నటువంటి మనం ఒక ప్రధాన ఆలయంలో ఉన్నాం. తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల నగర్ లో ఉన్నటువంటి ఈశానేశ్వర శివలింగాల దగ్గర ఉన్నాము. ఇక్కడ మన యొక్క ఆలయంలో ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క వచ్చిన భక్తుల దగ్గర అందరి దగ్గర కూడా సరే ఏదైతే నర్మదా నది నుంచి తీసుకువచ్చినటువంటి శివలింగానికి ఇక్కడ భక్తుల దగ్గర అభిషేకాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఈ పక్క మనం చూడొచ్చు. భక్తులందరూ కూడా సరే యొక్క వాళ్ళే స్వయంగా అభిషేకం చేసేదానికి కూడా సరే క్యూ లైన్ లో వెళ్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క ఆలయం యొక్క విశిష్ట కూడా సరే ఇక్కడ ఉన్నటువంటి పూజారితో మాట్లాడి తెలుసుకున్న పరిస్థితి అయితే స్వామి చెప్పండి, ఈ యొక్క ఆలయం విశిష్ట ఏంటి? ఈ యొక్క నర్మదా నది నుంచి తీసుకువచ్చినటువంటి శివలింగానికి భక్తుల దగ్గర స్వయంగా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? जैसे कि ये शिवलिंग ईशानेश्वर तिरुपति बालाजी के ईशान दिशा पे है, तो इसे ईशानेश्वर शिवलिंग बोल के मनाया गया है। हम लोगों ने ये नर्मदा नदी से लेके आए हैं। तो मंदिर पे हर रोज अभिषेक होती है और आज विशेष महाशिवरात्रि की अवसर पे शिवरात्रि पे 5 बार अभिषेक चल रही है। ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా మంది భక్తులు కూడా సరే అభిషేకం చేసి కూడా బయట వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. మీరు చెప్పండి అమ్మా, అభిషేకం స్వయంగా చేశారు, ఎలా చూడొచ్చు అంటారు? మీ చేతితో చేస్తా ఉంటే ఎలా అనిపిస్తుంది? ఓం నమ శివాయ. మన చేతులతో మనం అభిషేకం చేయడం వల్ల మనకి చాలా సంతృప్తి అనేది కలుగుతుంది. ఇక్కడ గుడిలో ప్రత్యేక రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు కూడా మన చేతుల ద్వారా అభిషేకం చేయించడం అనేది ప్రత్యేకము. ఇక్కడికి రావడం వల్ల చాలా ప్రశాంతత దొరుకుతుంది మనకి. ఇక్కడ నవలింగాలు కూడా మనకి అలానే ఉన్నాయి. అవి కూడా ప్రతిరోజు పూజించడం వల్ల తిరగడం వల్ల ఇంకా మనకి చాలా మంచి జరుగుతుంది. మన ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అన్ని తగ్గిపోతాయి. ఓం నమ శివాయ. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతి ఒక్క భక్తుని కూడా సరే లోపల పంపించి అక్కడ ఏదైతే స్వామి వారికి అభిషేకం కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరిని కూడా సరే లోపల పంపించి ఇక్కడ ఆలయ నిర్వాహకులు వాళ్ళతో మాట్లాడతాం. ఇవాళ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎలాంటి అభిషేకాలు నిర్వహిస్తున్నారు? ఈ రోజు మహాశివరాత్రి పర్వదినమున భక్తులకి అపూర్వమైనటువంటి ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, మామూలు ఎక్కడ కూడా ఆలయం ఈశాన్యేశ్వర దిశలో ఉంటుంది. ఇక్కడ నవగ్రహాలు కానీ ఈ విగ్రహాలు లేకుండా అంతా నవలింగాలతోనే తయారు చేయబడింది ఈ ఆలయానికి ఒక ప్రతిష్ఠ, ఈ విశిష్టత. కాబట్టి ఈ ఆలయానికి ప్రతి ఒక్క విరాళాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ భక్తులు విశేష సంబంధం మాకు తృప్తిగా. అయితే వేకువజాము నుంచి కూడా సరే స్వామి వారికి ప్రత్యేక అభిషేకాల అనంతరం కూడా సరే భక్తులకి అయితే దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన భక్తుల దగ్గర నుంచి కూడా సరే నేరుగా వాళ్ళ చేతనే స్వయంగా కూడా సరే అభిషేకం కూడా చేపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నర్మదా నది నుంచి తీసుకొచ్చినట్టు ఈ యొక్క శివలింగాన్ని కూడా సరే ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క భక్తుడి దగ్గర కూడా సరే ఈ యొక్క అభిషేకాలు చేస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూడొచ్చు. ఏదైతే నేరుగా స్వామి వారికి కూడా సరే ప్రత్యేక అభిషేకాలు కూడా ఇక్కడ నేరుగా వచ్చిన భక్తుల దగ్గర చేపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఒకసారి ప్రతి ఒక్క భక్తుడి కూడా సరే అక్కడి నుంచి తీసుకొచ్చే లింగానికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఒక్కొక్క భక్తుడిని కూడా దగ్గర నుంచి కూడా అట్లా అభిషేకాలు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా మనం చూడొచ్చు, నేరుగా ప్రతి ఒక్క భక్తులు కూడా సరే ఇదే విధంగా కూడా సరే వచ్చి అభిషేకాలు చేసి అనంతరం కూడా సరే వాళ్ళు మొక్కుబడి తీర్చుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ రాత్రికి ఏదైతే రాత్రికి కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అదే విధంగా ఉన్నటువంటి స్వామివారి దివ్య దర్శనం చేసుకొని అనంతరం కూడా సరే భక్తులకి తీర్థ ప్రసాదం కూడా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ఆలయంలో కూడా సరే ప్రత్యేకంగా అయితే ఎక్కడా లేని విధంగా కూడా నవలింగాలు ఇక్కడ విశేషంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ కొంతమంది ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ మాట సార్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ఇక్కడ ఎక్కడా లేని విధంగా కూడా సరే ఈ యొక్క ఆలయం ఏదైతే రుద్రాక్షి చెట్టు కావచ్చు, అదే విధంగా నవలింగాలు కావచ్చు, ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి భక్తుడు శివయ్యకి నేరుగా అభిషేకం చేసే అవకాశం ఈ క్షేత్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా శివయ్యకి డైరెక్ట్ గా కాశీ నుంచి తర్వాత ఈ తిరుమల నగర్లో ఉండేటువంటి శివయ్యకి ఆ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి, కానీ నవగ్రహాల ద్వారా కాకుండా నవలింగాలని పెట్టి దర్శిస్తాం. అంటే ఇక్కడి నుంచి ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు.
లేని విధంగా ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా స్వామివారికి ఏదైతే అభిషేకాలు భక్తుల చేత నిజంగా నిర్వహిస్తున్నామని చెప్పిన ఆలయ నిర్వాహకులు చెప్పిన పరిస్థితి. అదే విధంగా ప్రతి ఆలయంలో కూడా నవగ్రహాలు ఉంటే ఇక్కడ కేవలం లింగ రూపంలో మాత్రమే ఇక్కడ స్వామివారు నవలింగాల రూపంలో కూడా ఇక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క తిరుమల నగర్ లో వెలిసినటువంటి ఈ యొక్క ఆలయంలో పెద్ద ఎత్తున ఇవాళ భక్తులు పోటెత్తిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది.